హాయ్ ఫ్రెండ్స్, ఈ శారీ అంతా ఇలాగ చక్కగా డిజైన్ వచ్చేసింది. బార్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్ వచ్చింది. వీళ్ళు ఎవరంటే తెనాల్లో గాంధీ చౌక్లో ద ఫేమస్ శారీస్ షాప్ అనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. బ్రైడల్ శారీస్ కూడా ఉంటాయి. చాలా ఫేమస్ తెనాల్లో. వాళ్ళు మన ఇన్స్టా పేజీ చూసి వారు ఇచ్చారనమాట. ప్రొపరేటర్ గారు మిస్సెస్ ఇచ్చారు. ఫస్ట్ టైమే 3 శారీస్ ఇచ్చారు. 3 శారీస్ మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామండి. చాలా బాగుంది కదా. దీనికి యాక్చువల్లీ డబుల్ కలర్ వేయచ్చు మనం ఫ్లవరు. కాకపోతే ఇంకా వీళ్ళ శారీలో కలర్స్ లేవని చెప్పేసి నేను ఇట్లాగా శారీ కలర్ రానిచ్చేసి మొత్తం గోల్డ్ కూడా కాదు ఫ్రెండ్స్. ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, అదొక లాంటి షేడు. ఇక్కడ ఒకలాంటి షేడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆకులకు ఒకలాంటి షేడ్ వచ్చింది. ఇంకా నేను 2 షేడ్స్ నేను చెప్పా కదా, 25 షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ఈచ్ కలర్కి. ఇంకా లేకపోయినా కూడా మీ శారీలో ఇంకా అదర్ 26th కలర్ ఉన్నా కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, జరీలు ఇవి దవ్వుకొని చూస్తే 2 ఒకేలాగా ఉన్నాయి అనుకుంటాము, కానీ వేస్తే చేంజ్ వస్తుంది. అందుకని డిఫరెన్స్ ఉంటుంది వేస్తే. ఇదిగోండి ఈ కలరు, ఈ కలరు, ఈ 2 సిల్వర్లు నేను ఇంకా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. గోల్డ్లో కూడా చూసారా ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఇంకా 2 షేడ్స్ సిల్వర్ షేడ్స్ నేను ఇంకా వేశాను. చాలా బాగుంది డిజైన్ మాత్రం. ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము. చాలా లుక్గా ఉంది, నీట్ ఫినిషింగ్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా పడింది. నేను ఎక్కువ బాగా జరీ వేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్. ఈ డార్క్ మీద ఈ బ్రౌన్ డార్క్ వేస్తే లుక్ అనేది ఎక్కువ అనిపించదని చెప్పేసి నేను ఇంకా జరీ అనేది ఎక్కువ వేసాను. ఏంటి పుష్ప ఒకే ఫ్రేమ్లో చూపిస్తావు కదా, ఇవాళ ఏంది ఇటొక హ్యాండ్ పెట్టామనుకుంటారేమో. వీళ్ళు మొక్క పెద్ద తెచ్చుకున్నారండి కావాలని, సంకచిప్పలై పడకుండా ఉంటాయని. మీటర్ బావు తెచ్చుకున్నారు. ఇంక పాపం అంత మనీ పెట్టి తెచ్చుకున్నప్పుడు మనం కొంచెం రిస్క్ తీసుకొని అయినా వెయ్యాలి కాబట్టి ఇటొక హ్యాండ్ ఇది వినండి, నాకు కూడా అట్లా వెయ్యండి అని అనద్దు ఫ్రెండ్స్. అది అందరికీ కుదరదు. మీటర్న్నర మొక్క తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాగ కుదిరిద్ది. ఓకేనా. మీరు మీటర్ తెచ్చేసి మొన్న చూసాము యూట్యూబ్లో, నువ్వు పెట్టావు మాకు అట్లా వెయ్యి అని అంటే మీకు మొక్క చాలదు. నాది వేయడానికి ఏమి లేదు, మొక్క చాలదు. ఇదిగోండి వీళ్ళకి సంకచిప్పులు కూడా పడకుండా చూడండి, ఇటు ఎంత గ్యాప్ వచ్చిందో. మీరు కూడా మీటర్న్నర తెచ్చుకుంటే మీకైనా ఇట్లా వేసి పెడతాను, నాకు ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంది కదా. వీళ్ళ హ్యాండ్ కూడా 10 ఇంచెస్, ఇంకా 10 ఇంచెస్ వచ్చేటట్టు వేసానమాట. ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్ వస్తాయి. ఇటొక హ్యాండ్ వస్తుంది, ఇటొక హ్యాండ్ వస్తుంది. ఇటువైపు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. చూసారా, ఇలా నేను మెజర్మెంట్లు వేసుకుంటాను. కంపల్సరీ కంప్యూటర్ వర్క్ అంటే కంపల్సరీ టైలరింగ్ వచ్చి ఉండాలండి. కొత్త వాళ్ళు యూట్యూబ్లో చూసి పెడుతున్నారు, కానీ వాళ్ళు వేయటానికి వేస్తారు, కుట్టే వాళ్ళకి ఇంకా పిచ్చెక్కిద్దనమాట. ఈ ఫ్రంట్లు తీసుకొచ్చి బ్యాక్ వైపు పెడతారు, పిచ్చిగా పెడతారు. అంటే ఒకళ్ళని పాయింట్అవుట్ చేయటం కాదు, చెప్తున్నాను నేను. టైలరింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలండి. వస్తేనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా టైలర్స్ చక్కగా కుడతారు. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. నెక్ షేప్ చూసారా, ఇటు రౌండ్ కాదు, ఇటు స్క్వేర్ కాదు, డిఫరెంట్గా ఇలా వచ్చింది. చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో ఇలాగ నెక్ డిఫరెంట్గా వేయటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. మామూలుగా పాట్ నెక్ వేసాము, రౌండ్ నెక్ వేసాము. ఇది ఈ షేప్ అనేది బాగుంది, డిఫరెంట్గా ఉంది. బుట్టీస్ కూడా చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇది వేరే దాని బుట్టీస్ అనమాట, బాగున్నాయి అని చెప్పేసి దీనికి సెట్ చేశాను. మీకు కొంచెం ఇది ఎల్లోయిష్గా కనబడుతుందండి, ఎండ షేడ్ వల్ల మీకు అట్లా కనబడుతుంది. ఇదిగో నా చేయి కూడా చూడండి ఎంత పచ్చగా కనబడుతుందో. ఓకేనా, ఇది ఎల్లోయిష్ కాదు, ఇది సిల్వర్ కలర్ అనమాట. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. ఎంత బాగా సెట్ అయింది చూడండి. ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఫ్రంట్ కూడా బాగుంది. ఇది కూడా చూసారా, బార్డర్ చూసారా, అటు ఇటు ఒక లైన్ వచ్చి ఇలాగ కరువు లాగా వచ్చింది. మిల్క్గా భలే నీట్గా వచ్చింది వర్క్ కూడా. ఈ బ్రౌన్ కలర్లో పుప్పొల్లాగా. ఈ చిన్న పూలన్నీ మనం ఒక కలర్ పెట్టుకోవచ్చు, పెద్ద పూలన్నీ ఒక కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఇంకా శారీలో కలర్స్ లేవని నేను ఇంకా మొత్తం బ్రౌన్ వేసేసి సిల్వర్ మొత్తం హైలైట్ చేశాను. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది ఒకలాంటి సిల్వరు, ఇక్కడ ఒకలాంటి సిల్వరు, ఈ 2 సిల్వర్స్తో ఇట్లా వేసాను అనమాట. బాగుంది కదా.
ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది సెకండ్ శారీ. ఓకేనా. శారీ అంతా ఇలాగ కొంచెం బ్రౌను, కొంచెం లైట్ పింకు అట్లా వచ్చింది. బ్లూ కలర్ బార్డరు, ఇంకా బ్లూ కలర్ క్లాత్. వాళ్ళే ఈ 3 శారీస్కి వాళ్ళే తెచ్చేసుకున్నారు. వచ్చేటప్పుడే నన్ను అడిగారు, కొంచెం తెచ్చుకోండి మీరే, హాయిగా ఉంటుంది నాకు, మళ్ళీ బజార్కి ఎప్పుడు వెళ్తుంటాను అని అంటే తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో. మన ఇన్స్టా పేజీలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. కరెక్ట్ కలర్స్ పడ్డాయి. అసలు ఎంత బాగుందో షేప్ కానీ, అవుట్లైన్ కానీ అసలు చూడండి. ఈ కింద కట్ వర్క్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఇది చూసారు, ఈ లైన్ చూసారా, ఒకటి బ్రౌను, ఒక లైన్ అంతా బ్రౌను, ఒక లైన్ అంతా పింక్ అట్లా వేసుకుంటూ వచ్చాను. చాలా బాగుంది కదా. ఇంకా కొందన్స్ అంటిస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. 3D ఫ్లవర్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి కదా. నెక్ కూడా చాలా బాగుంటుంది. నెక్ ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ చూద్దాము ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. చాలా బాగా వచ్చింది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పటికి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా కస్టమరు ఫుల్ సాటిస్ఫై అయ్యి తీసుకెళ్ళారు. మళ్ళీ ఇంకో 3 బ్లౌజెస్ మళ్ళీ తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది కదా. అందుట్లో 2 కలర్స్తో వేశాను. అది పింకు పర్పుల్ కలర్ వేసినప్పటికి చాలా బాగుంది. బాగా నచ్చింది అసలు కస్టమర్కి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. ఫస్ట్ టైం ఇదే ఇవ్వడం కదా, అయినా ఫుల్ సాటిస్ఫై అయ్యి మళ్ళీ పంపించారు. అండ్ ఇది మీకు రౌండ్ నెక్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద. ఇది మనకి 2 మోడల్స్ ఉన్నాయి నెక్స్. రౌండ్ నెక్లో ఉంది అండ్ లవ్ సింబల్లో కూడా నెక్ ఉందన్నమాట. లవ్ సింబల్వి కూడా నాకు 2 ఆర్డర్ వచ్చింది నాకు. ఇంకా అయ్యి నెక్స్ట్ ఎడిటింగ్ చేసి మీకు పెడతాను. ఇప్పుడు వేరే శారీ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వీళ్ళది 3వ శారీ అనమాట. శారీ అంతా ఇలాగ బాందిని ప్రింటింగ్ వచ్చింది. అండ్ బార్డర్ ఏమో ఇలాగా లైట్ సిల్వర్ అండ్ బ్లూ, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. బాగుంది శారీ. దీనికి లోటస్ వచ్చింది కాబట్టి నేను లోటస్ డిజైన్ సజెస్ట్ చేశాను, వేయమన్నారు. కొత్త డిజైన్ ఇదే ఫస్ట్ టైం వేయడము. చూడండి చాలా బాగా వచ్చింది. చక్కగా సేమ్ కలర్స్ పడ్డాయి. ఆరెంజ్ ప్లేస్లో ఆరెంజ్ పడింది అండ్ బ్లూ ప్లేస్లో బ్లూ వేశాను. అదొక రకం సంపంగి రంగు ఆ ప్లేస్లో వేశాను. ఈ గ్రీన్ మరీ డల్గా ఉంది, ఇంకందుకని వేయలేదు. ఎంత బాగుంది చూడండి. బుట్టీస్ కూడా వేరే డిజైన్లో బుట్టీస్ చాలా బాగున్నాయి. మొన్న ఈ మధ్య తిరుపతి వాళ్ళది వేసాం కదా, వాళ్ళ దానికి కూడా ఈ బుట్టీసే వేశాను. బాగుందని చెప్పి బుట్టీస్ వేశాను. ఇదిగోండి ఒక లైన్ అంతా ఆరెంజ్ ఇచ్చాను, ఒక లైన్ అంతా ఈ సంపంగి రంగు ఇచ్చాను. ఇది అస్సలు బాగాలేదు వేస్తే, అందుకని ఇంకా నేను అది రానివ్వలేదు. ఒక కలర్ వేయిపోయినా పర్వాలేదు కానీ డిజైన్ అంతా అప్సెట్ అయిపోయింది. చాలా బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చిందో. ఈ బార్డర్ కూడా నేను ఇంకా ఆరెంజ్ రానిచ్చేసి క్రీపర్ మొత్తం నేను సిల్వర్ రానిచ్చేస్తాను. సిల్వర్ చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది. ఈ వర్క్కి తగ్గట్టే ఈ బుట్టీస్ కూడా చాలా నైస్గా ఉన్నాయి. ఎంత నైస్గా ఉన్నాయంటే అంత నైస్గా ఉన్నాయి. ఈ డిజైన్కి సంబంధించి నెక్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కుదిరింది. ఆరెంజ్ కలరు, ఎల్లో ఇష్యూ, సిల్వరు, బ్లూ చాలా బాగా వచ్చింది కదా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. బుట్టీస్ చూడండి. ఆరెంజ్ కలర్ ఒక లైను, సంపంగి రంగు ఒక లైను, బ్లూ ఒక లైను, మళ్ళీ లైట్ పిస్తా గ్రీన్ ఒక లైను అట్లా ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. ఇట్లా చూసిన దాని మీద కుట్టించుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీళ్ళ 3 శారీస్ 3 బ్లౌజెస్ ఎక్సలెంట్గా కుదిరినాయి కలర్ కాంబినేషన్స్. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త లేటెస్ట్ వర్క్స్ కోసం అండ్ 100% అవుట్పుట్ ఇంత కరెక్ట్గా రావాలనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది. నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని వస్తారని అనుకుంటున్నాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నా అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.